ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతున్నట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్పారు. ఇప్పటికే మే 7 నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. మేడే రోజున సీఎం సమ్మె నిర్ణయాన్ని విరమించుకోవాలని చెప్పడంతో ప్రభుత్వంతో చర్చలకు రెడీ అయినట్లు వారు చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను సీఎం ప్రస్తావించడం సంతోషకరం అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కొన్ని నెలలుగా ఆర్టీసీ కార్మికులు నిరసన తెలుపుతున్నారు. జేఏసీ ఆధ్వర్యంలో మరి సందర్శిస్తూ వారికి ఒక భరోసా కల్పిస్తూ ఆర్టీసీ జేఏసీ ఎందుకు ఏర్పడ్డది, ఎవరి కోసం ఏర్పడ్డది, ఈ జేఏసీ మరి ఉద్యమాలు ఎవరి కోసం చేస్తున్న దాని మీద మరి అవగాహన కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో అన్ని డిపోలు ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, కార్మికులారా మీలో ఉన్న భయాన్ని విడనాడండి. మీ భయము మీ ఒంటిలో ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు బాగా చేయలేరు. ఎవరో ఆకాశం నుంచి వచ్చేటువంటి ఆకాశ రామన్ననో లేకపోతే ఎవరో గాలిపోయే గాలేనో దారిపోయే దారే వచ్చి మీ బతుకులను మార్చేటువంటి పరిస్థితి ఉండదు. ఎవరో రెచ్చగొడితేనో ఎవరో మమ్మల్ని ప్రేరేపిస్తానో మేము వచ్చి ఈ సమ్మె నోటీస్ ఇవ్వలేదు. మా ఆకలి బాధలు, మా కడుపుల బాధలు, మా కార్మికుల చావులు అధిక 10 గంటలు ఒక్కొక్క డిపోలు 12 గంటలు 14 గంటలు 6 గంటలు విపరీతమైన వెట్టి చాకిరీ చేస్తున్నారు. శ్రమ దోపిడికి గురవుతున్నారు, ఆర్థిక దోపిడికి అవుతున్నారు. ఇలా కనీసం కుటుంబంలో చనిపోతే ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే ఒక్కరోజు ఈమన్నా కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడ్డది. అందుకనే కార్మికుల బాధల నుంచి, కార్మికుల కన్నీళ్ళ నుంచి వచ్చిందే ఈ సమ్మె పాట తప్ప ఎవరో ప్రేరేపిస్తే వచ్చింది కాదని చెప్పేసి ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవచ్చిందిగా కోరుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మేడే సందర్భంగా సమ్మె గురించి, ఆర్టీసీ సమ్మె గురించి చాలా చక్కగా మా సమ్మె పట్ల మీరు స్పందించినందుకు మా ఆర్టీసీ జేఏసీ పక్షాన మీకు మేమంతా స్వాగతిస్తున్నాము, మీకు ధన్యవాదాలు తెలుస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక డిపోలను